దేశవ్యాప్తంగా గతంలో జరిగిన ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఓటు చోరీ జరిగిందంటూ రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ఇప్పుడు బీహార్‌లో కూడా అదే పరిస్థితి ఉంటుందని చాలా వరకు కూడా ఓట్లను తొలగించారు. ఇక్కడ కూడా ఓట్ల చోరీ జరిగే అవకాశం ఉందంటూ కూడా రాహుల్ గాంధీ తీవ్ర ఉద్యమే చేపడుతున్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి సిపిఎం జిల్లా కార్యదర్శి గోపాలన్ ఉన్నారు. సార్, మీ ఇండియా కూటమికి సంబంధించి రాహుల్ గాంధీ చేసే ఉద్యమంలో ఎంత వరకు వాస్తవం ఉందని మీరు అనుకుంటున్నారు? నిజంగానే బీహార్‌లో ఓటు చోరీ జరిగే అవకాశం ఉందా? గత ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందని మీరు భావిస్తున్నారా? బీహార్ సంబంధించి రెడ్ హ్యాండెడ్గానే ఇండియా బ్లాక్ పార్టీలు ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి తప్పుడు పనుల్ని రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. చివరికి సుప్రీంకోర్టు వరకు కూడా ఈ విషయం వెళ్ళింది. అంటే బతుకున్నటువంటి మనుషుల్ని కూడా మరణించినట్టుగా చూపించి ఓట్లు దొరికించే ప్రక్రియ చేపట్టారు. ఈ రకంగా కొన్ని లక్షల ఓట్లని బీహార్లో తొలగించారు. ప్రధానంగా రాబోయే 2 మాసాల కాలం 2-3 మాసాల కాలంలో బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో ఏమైనా బీజేపీ గెలవాలనే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ని పావుగా ఉపయోగించుకుంది. ఆ నేపథ్యంలోనే ఈ ఎన్నికల కమిషన్ ఈ రకమైనటువంటి తప్పుడు పనులకి పూనుకోవడం జరిగింది. ప్రధానంగా ఎన్నికల కమిషన్ డ్యూటీ ఏంటంటే 18 ఏళ్ళ వయసు నిండిన వారికి ఓటు హక్కు ఇవ్వడం, మరణించిన వారిని తొలగించడం. కానీ ఈ పని మానేసి ఏదైతే పౌరసత్వ చట్టం ఉందో పౌరసత్వ చట్టాన్ని అమలుపరిచే విధంగా ఓటర్ వెరిఫికేషన్ ఎస్ఐఆర్ ఏదైతే ఉందో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఎస్ఐఆర్ని అక్కడ ఉపయోగించి ఈ నేపథ్యంలో అక్కడ పౌరసత్వ చట్టాన్ని అమలు చేయడం కోసం ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళకి రేషన్ కార్డు పరిగణన తీసుకోవట్లేదు, ఆధార్ కార్డు పరిగణన తీసుకోవట్లేదు, డ్రైవింగ్ లైసెన్స్ పరిగణన తీసుకోవట్లేదు. ఏదైతే ఓటర్ ఐడెంటిటీ కార్డు ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది దాని కాకుండా ఏదైతే పౌరుడు నువ్వు ఎక్కడ పుట్టావు, నీ తండ్రి ఎక్కడ పుట్టారు, నీ డేట్ ఆఫ్ బర్త్, ఆ సర్టిఫికెట్, ఆ వివరాలు పట్టమని అలా సబ్మిట్ చేయని వాళ్ళని అనర్హులుగా ప్రకటించి తొలగించే ప్రయత్నం చేసింది. అందువల్ల ఖచ్చితంగా బీహార్లో ఎన్నికల కమిషన్ ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందో బీజేపీ ప్రభుత్వానికి పూర్తిగా తోడ్పడే విధంగానే చేసింది. అంటే మా ఆరోపణ ఏంటంటే ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఉందో ఎలక్షన్ కమిషన్ కూడా ఇదొక రాజకీయ పార్టీగా ఇది కూడా దాంట్లో భాగస్వామి అయిపోయింది. ఎన్డీఏలో ఎలక్షన్ కమిషన్ కూడా భాగస్వామి. అందుకే ఈ రకంగా ఎన్డీఏకి తోడ్పడే విధంగా ఎలక్షన్ కమిషన్ అత్యంత దారుణంగా వ్యవహరించింది. సుప్రీంకోర్టు కూడా దీన్ని తప్పుపట్టింది. అంటే మీ ఇండియా కూటమి డిమాండ్ ఏంటంటే ఈవీఎంలను తొలగించి మరొకసారి పాత పద్ధతిలో బ్యాలెట్ పద్ధతిలో ఓట్లను వేయాలని ఏమన్నా మీరు డిమాండ్ చేస్తున్నారు? మేము డిమాండ్ చేసేది ఒకటి, అసలు ఎన్నికలు ఏదైతే ఎస్ఐఆర్ ఏదైతే ఉందో అది అసలు తప్పు, దీన్ని మీరు పక్కన పెట్టాలి. అలాగే ఇప్పుడు రాబోయే 2 మాసాల్లో ఎన్నికలు జరిగిపోతుండగా ఇటువంటి ప్రయత్నమే తప్పని చెప్పేసి మేము చెప్తున్నాం. ఇందులో దురుద్దేశం ఉంది. అందువల్ల దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే వయసు నిండిన వాళ్ళు చేర్చుకుంటారు, మరణించిన వాళ్ళు తీసేస్తారు. ఈ ప్రక్రియ చేయాలి. ఇప్పుడు బీహార్లో మేము దీన్ని బయటపెట్టడం జరిగింది. అయితే ఎలక్షన్ కమిషన్ ఉద్దేశం అంటే దేశవ్యాప్తంగా ఏదైతే ఎస్ఐఆర్ ఉందో దాన్నే దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలి. అంటే ఇప్పటికే గవర్నర్ను ఉపయోగించుకుని ప్రతిపక్ష ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు. అలాగే మొన్న రాజ్యాంగంలో 130 సవరణ తెచ్చి జైల్లో 30 రోజులు ఉంటే 31 రోజున పదవులు పోతాయని చెప్పేసి ఈ రకం ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ఎవరికి ఉపయోగించడం కోసం? ఎవరైతే ప్రతిపక్ష ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారో వారి కోసం, వారి మీద ప్రయోగం తప్ప ఇది నిజంగా అవినీతి అరికట్టడం కాదు. వాస్తవం చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం ఎంపీల్లో సగం మంది పైగా అవినీతి పరులు కానీ క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు ఎంపీలు కానీ బీజేపీలో ఉన్నారు. అసలు ముందు వీళ్ళ అనర్హులు అవ్వాలి. కానీ వాళ్ళ మీద కేసులు పెట్టట్లేదు. సిబిఐ కానీ, ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఎన్ఐఏ కానీ వీళ్ళ మీద కేసులు పెట్టట్లేదు. కేసులన్నీ కూడా ప్రతిపక్షాల మీద పెడుతున్నాయి. అంచేత అది ఎన్నికలైనా, గవర్నర్లైనా, లేదనుకుంటే మొన్న రాజ్యాంగ సవరణ అయినా ఇవన్నీ కూడా ప్రతిపక్షాల వాళ్ళని నోరు నొక్కి వాళ్ళ ఆధిపత్యం చెలాయించుకోవడం కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఇది మా ఆరోపణ. అంటే బీహార్ ఎన్నికలకు సంబంధించి మీ అంచనా ఎలా ఉండబోతుంది? ఎన్నికలకు సంబంధించి ఫలితాల్లో బీహార్ ఎన్నికల్లో ఇప్పటికే బీజేపీ చేస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ చేస్తున్నటువంటి మోసాలు ఎన్ని బయటపడి, అలాగే బీజేపీ కూడా పహల్గామ్లో జరిగినటువంటి దాన్ని కూడా బీహార్లో కూడా ఎన్నికల కోసం ఉపయోగించుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేసింది. ఇంతవరకు దేశ చరిత్రలో బీజేపీ కొరుకుడు పడింది, అసలు బీజేపీకి అవకాశాలు లేని రాష్ట్రం ఇవాళ బీహార్. ఇప్పటికీ కూడా అక్కడ ఏదో నితీష్ కుమార్ని వీళ్ళని అలయన్స్గా ఏర్పడి రావడం తప్ప బీహార్లో ఇంతవరకు బీజేపీకి అవకాశం కలలేదు. అందువల్ల ఖచ్చితంగా ఇండియా బ్లాక్కి గతం కంటే గతంలో కూడా
దగ్గరగా వచ్చి అక్కడ నితీష్ కుమార్ యొక్క వైఫల్యం వల్ల, నితీష్ కుమార్ చేసిన పనుల వల్ల ఓటమి చెందారు తప్ప ఖచ్చితంగా బీహార్లో ఇండియా బ్లాక్ మంచి విజయాలు సాధిస్తుందని చెప్పేసి అక్కడ వస్తున్న స్పందనే మనకి కనబడతా ఉంది. ఇండియా బ్లాక్కి మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దెబ్బ కొట్టడం కోసం చేసిన ప్రయత్నే ఈ ఎన్నికల కమిషన్ ద్వారా చేయించారు ఈ పనిని. ఎన్డీఏ కూటమిలో ఎలక్షన్ కమిషన్ కూడా ఒక భాగం అయిపోతుందంటూ కూడా గోపాల్ విమర్శిస్తున్నారు. అయితే ఎలక్షన్ కమిషన్ తన తీరు మార్చుకోవాలంటున్నారు. బీహార్లో ఫలితాలకు సంబంధించి ఇప్పటికే దాదాపు బీహార్లో ఇండియా కూటమి అనేది చాలా ముందంజలో ఉంది కాబట్టి ఎలాగైనా ఇండియా కూటమిని ఎదుర్కోవాలని ఎన్డీఏ దేశ ప్రధాని మోదీతో పాటు ఇతర నాయకులందరూ కూడా ఓట్ల చోరీ చేస్తున్నారని అయితే వీరు ఆరోపిస్తున్నారు. త్వరలోనే బీహార్ ఎన్నికలు ఉన్నాయి. అయితే ఈ బీహార్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఘన విజయం సాధించి ఇండియా కూటమి అక్కడ రాజ్యం ఏర్పరిచే దిశగా కూడా అడుగులు వేస్తున్నట్టు గోపాలన్ అయితే చెప్తున్నారు. వీడియో చంద్రశేఖర్తో మన జాతీయ భీమవరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.